వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి తనయుడు రాకేష్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసగి మండలం అగసనూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను, అలాగే అందించే పథకాలను ప్రజలకు వివరించారు. 5 మంది పిల్లలకు తల్లికి వందనం కింద డబ్బులు తమ అకౌంట్లో జమ అయినట్లు ఓ తల్లి యువనాయకులు రాకేష్ రెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇదే వైసీపీ నాయకులు గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు నష్టపరిహారం వేస్తే అందులో కొన్ని చెక్కులను ఎత్తుకెళ్లింది మీరు కాదా అని వైసీపీ నాయకులపై టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి ఆరోపించారు. తల్లికి వందనం మా వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు డబ్బులు పడలేదని వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని వారన్నారు. ఇక పచ్చ కామెరలు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించింది అన్నట్టు ఈ వైసీపీ నాయకులు ప్రజలకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్ఞానేష్, లక్ష్మణ, వీరారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టి రైతుల పేరు మోసాలు చేసి వాళ్ళకి అలవాటు ఉంటావు, కానీ మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు విజన్ లెక్క మాట్లాడినాడు. కష్టపడిన పార్టీకి కార్యకర్తగా న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ రాఘవేంద్రుడి ఆదేశాల మేరకు, నారా చంద్రబాబు ఆదేశాల మేరకు, నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు యువతనంతా అగసనూరు గ్రామంలో తల్లికి వందనం ఏంటి పడిందో చూడని చెప్పి రాఘవేంద్రుడి కుమారుడు తనయుడు రాకేష్ రెడ్డి పంపించడం జరిగింది. ఈరోజు సుళ్ళ కూతురు కూసుకుంటా అబద్ధం మాట్లాడకుండా ఏడు వైఎస్ఆర్ నాయకులు ఏదో వాళ్ళు భ్రమలో పడినాడు. అంటే కొండలు పచ్చుకోవడానికి దేశమంతా పచ్చకన్నీ అట్లా పచ్చకాములు వచ్చినాయేమో. తండ్రి కౌతాళం, రఘునాథ్ రెడ్డి మంత్రాలయం, రామకృష్ణారెడ్డి పెద్ద కడుపురు 4 విడతలుగా ఇడిపోయినారు. ఏమంటే ప్రజలు ఓడిపోయినా కూడా ప్రజలకి సేవ్ చేయాలనే మానవత్వ గుణంతో ఈరోజు ఈ పిల్లోళ్ళు వచ్చి మామూలు పట్టుకొని మా ఇంత వయసు అయినా కూడా మేము ఈరోజు అగసనూరు గ్రామంలో రాత్రి ఇంటి గడప దొక్కుతున్నాం. మన తన కుల బలం లేదనుకున్నట్ల ఇక్కడ వైఎస్ఆర్ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలకు అతీతంగా తల్లి వందనం అందరికి పడి పొద్దు అదే వీరారెడ్డి అగసనూరు గ్రామంలో 5 మంది పడింది. అదేంటి దర్శనం అంటే ఈరోజు ఏదో అబద్ధం కుదులు కూసుకొని